బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ బాట పట్టింది తెలంగాణ కాంగ్రెస్. మంత్రులు, పార్టీలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సర్కార్ పెద్దలతో పాటు రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లుపై విన్నవించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై మోడీ సర్కార్ అయితే విపక్షాలు మాత్రం కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ ధర్నా చేయబోతున్నారు. ఏంటి అసలు, ఎలా చూడొచ్చు? అంటే ఇక క్లైమాక్స్ చేరింది ఇష్యూ. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి హైకోర్టు ఆదేశాల ప్రకారం. రేపు జంతర్ మంతర్లు ధర్నా చేయబోతున్నారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలుస్తామంటారు. బట్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే ఇంతవరకు ఫిక్స్ కాలేదు. రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నమే చేరుకున్నారు ఢిల్లీ. మిగతా నేతలు ప్రత్యేక రైలు కూడా ఇప్పుడు బహుశా ఈ సాయంత్రమో రాత్రి వరకు రీచ్ అవుతుంది ఢిల్లీ. బీసీ సంఘాలు కూడా చాలా మంది అక్కడే ఉన్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పాయల్ శంకర్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. ఇప్పుడు మీరు ఒక బీసీ నేత, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. మీరు యాక్సెప్ట్ చేస్తే గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తే మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా ఇది మెటీరియలైజ్ కాకపోతే మిమ్మల్ని దోషిగా చూపెట్టే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు వీళ్ళ ఆలోచనలు ఏంది అంటే, ఎట్టి పరిస్థితులలో మనం అమలు చేయడానికి అవకాశాలు కనిపిస్తలేవు. దీన్ని మనం తప్పించుకోవాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ మీద, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నెపం పెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. మేము స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టిన రోజు నుంచి స్పష్టంగా మేము అడుగుతున్నాం, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్ ఇస్తామని మీరు ఎందుకు చెప్తలేరు? ఈ రాష్ట్రంలో 2014లోనే 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబడుతున్నాయి. ముస్లింలకు ఈరోజు 42% అనేది పేరు పెట్టి దాంట్లో ముస్లింలకు 10% ఇచ్చి, అంటే ముస్లింలకు 10% పోను 42లో ఎంత శాతం మిగులుతుంది? 32. అంటే 2014లో 34% బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. ఈ కాంగ్రెస్ 42% అనే పేరు పెట్టి ఆ ఉన్నటువంటి 14లో ఉన్నటువంటి 2% తగ్గించి ఈరోజు 32% ఇచ్చి 42% మేము బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని గొప్పలు చెప్పే మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు. ఎందుకు లేదంటే, మొదలంటారు గవర్నర్ గారికి చెప్పొచ్చు కదా, మేము పెట్టినటువంటి ఆర్డినెన్స్ మీద మాకు ఆర్డర్ ఇవ్వమని, ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టమని గవర్నర్ గారికి చెప్పొచ్చు కదా అని మొదలంటారు. మళ్ళొకసారి అంటారు రాష్ట్రపతి గారికి చెప్పొచ్చు కదా, రాష్ట్రపతి గారి దగ్గర మా బిల్లు పెండింగ్ ఉన్నది, అక్కడి నుంచి మా క్లియరెన్స్ ఇప్పొచ్చు కదా, మళ్ళొకసారి ఆ మాట మాట్లాడతారు. అసలు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ల మీద ఎటు పాలుపోక, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ప్రజలు బీసీలంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కేవలం ఎన్నికల వాగ్దానంగా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద నెపం పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో చాలా సీనియర్ హనుమంతరావు గారు, నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఏమన్నా చెయ్యాలన్న ఒక ఆలోచన గిన ఉంటే, అంత గొప్ప మనిషి, రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి మహానుభావుడు, ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, ఈ రోజు ఏ స్థానంలో కూర్చోబెట్టిండ్రు హనుమంతరావు గారిని? కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏమన్నా వాళ్లకు చెయ్యాలా బీసీలకు అని వాళ్లకు మనస్ఫూర్తిగా ఉంటే, ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% కాంగ్రెస్ లో మంత్రులు ఇవ్వాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసినటువంటి కార్పొరేషన్ లో 42% బీసీలకు ఇవ్వాలా. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాలు మాత్రం ఏ ఆర్టికల్ అడ్డం లేనటువంటి, ఏ జడ్జిమెంట్ అడ్డం లేనటువంటి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, కాంగ్రెస్ పార్టీ గాని బీసీలకు ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు ఒప్పుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎంతనైతే బీసీలను మోసం చేసిందో అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసేటటువంటి కుట్ర చేస్తున్నది. నేను స్పష్టంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా అడిగిన, ముస్లింలు లేనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా
మీ వెంట ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పినాం. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట కూడా మాట్లాడతలేదు. మీరు ఎందుకు పోలేదు ఢిల్లీ? మిమ్మల్ని కూడా రమ్మన్నారు కదా. మేము స్పష్టంగా ఒక మాట చెప్పినాం, ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం నుంచి సమాధానం రావాలా. మేము శాసనసభ బిల్లు సందర్భంగా కూడా మేము మాట్లాడమే కాకుండా ఒకసారి అడుగుదాం. మనం వి హనుమంతరావు గారు ఉన్నారు, పాయల్ శంకర్ గారు లైన్ లో ఉండండి. హనుమంతరావు గారు వినబడుతుందా? విహెచ్ గారు వినబడుతుందా? మ్యూట్ లో ఉన్నట్టు. విహెచ్ గారు విహెచ్ గారు వినబడుతుందా? పాయల్ శంకర్ గారు, ఒకటి ఇప్పుడు ముస్లింలు లేని బీసీలు అయితే ఇస్తామని చెప్తున్నారు, అంతేనా? ముస్లింలు లేనటువంటి 42% బీసీ రిజర్వేషన్ లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నోట. ఇప్పుడు ఆల్రెడీ బీసీ లిస్ట్ లో కొద్దిమంది ముస్లింస్ ఉన్నారు, దూదేకుల నూరు ముస్లింలని కాదు, నేను పదే చాలా మంది ఒక పొరపాటు మాట్లాడుతున్నారు. గత ముస్లింలకు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది, భారతదేశం అంతా కూడా ముస్లింల పేరు మీద ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు. వారికి ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో, సామాజిక వెనుకబాటుతనంగానే వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లింలలో వాళ్ళు ముస్లింలకు ఉన్నాయి కదా, ముస్లింల పేరు మీద మిగతా రాష్ట్రాలలో. ఒక్కసారి అడుగుదాం, ఒకసారి హనుమంతరావు గారిని అడుగుదాం. హనుమంతరావు గారు, ఇప్పుడు నాతో పాటు పాయల్ శంకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, డిప్యూటీ లీడర్, బీజేపీ డిప్యూటీ లీడర్. ఆయన ఏమంటారంటే, ముస్లింలు లేని బీసీలు అయితే మేము సపోర్ట్ చేస్తాం, మీరు 10% ముస్లింలకు ఇస్తే 42లో 10 పోతే 32 కదా వచ్చేది అంటున్నారు, 10% వాళ్ళకే పోతుంది కదా అంటున్నారు. చెప్పండి భరత్ గారు. హనుమంతరావు గారు, నాతో పాటు పాయల్ శంకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్. ముస్లింలను తీసేస్తే 10% తీసేస్తే మేము సపోర్ట్ చేస్తాం, ఉంటే మేము సపోర్ట్ చేయలేమని చెప్తున్నారు. అది కాదండి, నేను అనేది 10% అని వాళ్ళే లెక్కేసుకుంటున్నారు. యాక్చువల్ గా మాకు ఇచ్చింది ఎంత, గతంలో 4% ఇచ్చిండ్రు. వీళ్ళు కావాలని 10 అని ఎగగొట్టడానికి చూస్తున్నారు. మీరు మరి అసెంబ్లీలో మీరు పాస్ చేసిరా లేదా? ఇప్పుడు ఎందుకండి ఓన్లీ ముస్లింల పేర్ల మీద బీసీలకు అన్యాయం చేయడం ఇది న్యాయం కాదు అంటున్నా. ఎందుకంటే ప్రతి పార్లమెంట్ లో, ప్రతి అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు హైయెస్ట్ మెజార్టీ. దాని గురించే రాహుల్ గాంధీ 90% మందికి అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత చెప్పడం జరిగింది. దాని ఇక్కడ ఇంప్లిమెంట్ కూడా అయింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. చెప్పండి. ఇప్పుడు హనుమంతరావు గారు, ఒకటి మీరు 4% అన్నది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ లో ఉంది, కానీ ఇప్పుడు 42% ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీ అనేది ఏంటంటే 33% బీసీలకు ఇంప్లిమెంట్ చేశారు జిహెచ్ఎంసీలో కదా. చేసినప్పుడు 33% లో 50 సీట్లు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ రిజర్వ్ అయితే 35 మంది ముస్లింల నుంచే గెలిచారు, 15 మాత్రమే హిందూ బీసీలకు వచ్చాయి. దానివల్ల నష్టం జరిగింది అని అంటున్నారు వాళ్ళు. అది కాదండి, నేను అనేది ఏంటంటే, వీళ్ళు మొన్న అసెంబ్లీలో పాస్ చేసిర్రా లేదా? అది అసెంబ్లీలో ఎందుకు అడగలే వీళ్ళు? నేను అడుగుతున్నా, నేను అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇది మీరు 4% తీసుకోవాలి, ఇవన్నీ ఇస్తే మాకు అన్యాయం అన్నారా? ఇల్లు ఆడనేమంటారు, పాస్ చేస్తారు. ఢిల్లీకి వచ్చే లోపల వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఇన్స్ట్రక్షన్, మైనార్టీలకు దూరం పెట్టాలని. నేను అనేది ఏంటంటే, ఇది ఎక్స్ట్రాడినరీ బీసీలకు న్యాయం చేయాలని 76-77 ఏళ్ల ఇండిపెండెంట్ తర్వాత ఫస్ట్ టైం ఒక నాయకుడు అన్నాడు. మేము గతంలో IIM లో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఓబీసీ అన్నారు. కానీ అదే సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్ అయి పాస్ అయిందా లేదా? నేను అనేది ఏంటి, వీళ్ళు అనవసరంగా ఒక ఫ్యూచర్ అండి ఇది, మా జీవితంలో ఒక హోప్ కనిపిస్తుంది. ఆ హోప్ ఎందుకు అన్యాయం చేస్తారనేది నా బాధ. ఇక అంతకంటే నేను ఎక్కువ ఏది ఓబీసీ ఎంపీస్ కనుక మేము సాధించినాం. ఆయన ప్రధానమంత్రికి 3 సార్లు కలిసిన
చేసిన ఏమైనా ఓబీసీలకు మేము సెపరేట్ మినిస్ట్రీ అన్నా చేయలేదు. కొన్ని కులగన చేయమన్నాము. రాజ్నాథ్ సింగ్ నేను అనేది ఏంది, ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో దేవుడు వాళ్ళకు ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. మేము చెయ్యము 10 సాగుతోటి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు కావాలంటే అడగండి. రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు అయ్యా మీరు ఇంత మేము ఒప్పుకోము, ఎట్లా చేస్తారని అని మీరు సపోర్ట్ చేయండి. దానికేమున్నది? నేను అనేది ఏంది, మెజార్టీ ఒపీనియన్ తీసుకోవాలి కదా. అందరు సపోర్ట్ చేస్తేనే బిల్ పాస్ అవుతుంది కదా. మీరు ముందే ఒక అడ్డకాలు వేసేస్తే మాకు అన్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు కులగణన ఇప్పుడు చేస్తామని ఒప్పుకున్నారు ఒకటి. రెండవది జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారు. ఇవన్నీ చేసింది భారతీయ జనతా పార్టీ కదా. అవును, కానీ నేను భారతీయ జాతీయ పార్టీ మీదనే ఎక్కువ బాధ్యత ఉన్నది. 9th షెడ్యూల్ వాళ్ళు 10% ఇలా ఏదైతే అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్సీ సిస్టమ్ ఏమైనా అన్నామండి? అన్నావా? చెప్పు, ఒక మాట అన్నావా? నేను బీసీ నాయకుడు ఎప్పుడన్నా వ్యతిరేకం చేసినావా? ఎందుకండి ఇది లేనిపోని పంచాయతీ పెడుతున్నారు వీళ్ళు అనవసరంగా. మీరు సరైన ప్రాసెస్ చేయలేదు అంటారు. పోయే ధర్నాలో ప్రాసెస్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర వస్తున్నారు. ఏది జంతర్ మంతర్ కు. నేను అనేది ఏంది, వాళ్ళలో దేవుడు ఆలోచన చేయాలి. ఈసారి మాకు అన్యాయం జరుగుతాయి, ఇక ఫ్యూచర్ లో ఎప్పుడు జరగదు. మాకు ఫ్యూచరే లేదుకుంటా పోతుంది అంటున్నా. కోర్టుల్లో నిలబడదు అంటున్నారు. మతపరమైనదని పెట్టేసిండ్రు. మరి ఎందుకు ఇచ్చిందండి? యూపీలో 5% ఇస్తున్నారా లేదా? మీరు ఇక్కడ తెలంగాణలో 4% ఇస్తున్నారా లేదా? అదే ఎందుకు చెప్పారు? ఇలా మీరెందుకు ఇచ్చిండ్రు? 5% అంత పేదోళ్ళు ఉన్నారని ఇచ్చిండ్రా లేదా? ఏది యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రితో చేసిండ్రా లేదా? అందరికి ఇవ్వలే కదా. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే 90% ఆఫ్ ముస్లింస్ ని బీసీలో కలిపేశారు. 90% ఇక్కడ నవాబు, ఇక్కడ నిజాం పాలన ఉండే, ఇక్కడ రాజరికం ఉండే, ఇక్కడ 90% కలిపిండ్రు. 10% ఇవన్నీ అబద్దాలు. ఇప్పటికన్నా వాళ్ళు రేపు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మీరు ఏదన్నా దాన్ని సొల్యూషన్ తీసి ఇవి తీసేయండి, మేము ఇంతనే ఇస్తాం. యూపీలో 5 అన్నారు, 5 ఇస్తాం. తెలంగాణలో 4 ఆ మాట అనండి, అయిపోతే బిల్ పాస్ అయిపోతుంది కదా. నేను అనేది ఏంటంటే స్మాల్ ఇష్యూను పట్టుకొని పెద్దగా చేస్తున్నారు వాళ్ళు. రాష్ట్రపతి దగ్గర ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర ఎవరైతే న్యాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. 9th షెడ్యూల్ నుంచి ఏది 50% సీలింగ్ ని ఎత్తేయాలి అనేది ఉద్దేశం. అది చేస్తే వాళ్ళకే క్రెడిట్ కదా, మాకు కాదు కదా. దేశంలో నరేంద్ర మోడీ అంటారా లేదా? నేను అనేది అది చేయమని కోరుతున్నా. ఇక నేను ఇంతకంటే ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 11 ఏళ్లు కొట్లాడినా, ఐఐఎం లో రిజర్వేషన్ తెచ్చినా, ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ చేసినా, ఎస్సీ సెపరేట్ చేసినా, ఎస్సీ సెపరేట్ చేసినా, అప్పుడు మాకు 27% అన్నారు మీరు. మండల్ కమిషన్ వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ ఓబీసీ. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. వాళ్ళు లేనిపోయిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా సాయం కోరుతున్నా. ఇక నేను అంతకంటే నేను ఇప్పుడు కొట్లాడి సాధించేదేం లేదు. అన్నదమ్ములుగా ఉందాం. రాష్ట్రపతి అనేది నా ఉద్దేశం. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండగా మళ్ళీ గవర్నర్ కి ఎట్లా పంపిస్తారు? అదే విషయాన్ని గవర్నర్ కి ఎందుకు పంపించారు? మరి 69% ఆడ ఇస్తున్నారా లేదా? తమిళనాడులో అక్కడ ఇస్తున్నారా లేదా? నాకు అది చెప్పమను. అది 9th షెడ్యూల్ లో చేర్చారు కదా. అది 9th షెడ్యూల్ లో చేర్చారు. మీరు గవర్నర్ కి ఎందుకు పంపించిండ్రు? ఇవన్నీ ఎందుకండి? మీరు అప్పుడు రేపు అసెంబ్లీలో అన్నప్పుడు ఇవన్నీ మీరు చెప్పేది ఉండే. చూడయా, మీ ముస్లింలకు ఎక్కువ ఇవ్వద్దు అని మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటున్నా. దట్ ఈస్ ది ప్లేస్ ఉండే. యువర్ ఆర్గ్యుమెంట్ పర్ఫెక్ట్. నౌ యువర్ ఆర్గ్యుమెంటింగ్. కానీ ఇంతకు ముందు ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదు అసెంబ్లీలో అని నా ఉద్దేశం. అంతే. భరత్ గారు, పాయల్ శంకర్ గారు చెప్పండి. ఒక విషయం చెప్తా. వీళ్ళ వాదన ఎట్లున్నదంటే, ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు వాదిస్తూ ఇంకో పక్క జిల్లా కోర్టుని ఆర్డర్ ఇవ్వమన్నట్టున్నది. ఒక్కొక్కసారి ఏం చెప్తారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది షెడ్యూల్ 9 గురించి మాట్లాడతారు, ఇంకొకసారి ఆర్డినెన్స్ గురించి మాట్లాడతారు. పూర్తిగా గందరగోళమైనటువంటి. అసలు ఇంకొకటి, సరే బీసీల సంఖ్య తగ్గించారు, ఈ విషయాలన్నీ కూడా మేము అసెంబ్లీ చర్చల్లో చెప్పినాం. అసలు విషయం ఈ రోజు ఉన్నటువంటి ఈ ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ మేము ఇస్తాం బీసీలకు అని ఎందుకు మాట్లాడతలేరు?
అంటే ఇప్పుడు వాళ్ళు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో కూడా బీసీలు ముస్లింస్ ఉన్నారు కదా అంటున్నారు. సామాజికంగా వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టు ఇక్కడ 90% ముస్లింని కలిపినరు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి దాంట్లో 90% మందిని కలిపినరు. దానికి నిలువెత్తు సాక్ష్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనము. బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలని వాళ్ళు గద్దల్లా ఎట్లా ఎత్తుకపోయిండ్రో హైదరాబాద్ ఎన్నికల గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు క్లుప్తంగా చెప్పగలుగుతారు. ఒకటండి భరత్ గారు, నేను ఒక విషయం హనుమంతరావు గారు పెద్దలు వాళ్ళకు సమాధానం చెప్పాలా. సరే, ఈ రోజు షెడ్యూల్ 9 ఇప్పుడు షెడ్యూల్ 9 ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. తర్వాత విషయం, అసలు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులిస్తామన్నారు కదా. ఏ షెడ్యూల్ అడ్డం వచ్చింది మీకు? ఏ ఆర్టికల్ అడ్డం వచ్చింది మీకు? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం వచ్చింది మీకు? 3,04,000 కోట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు ఇవ్వడానికి మీకు ఏ చట్టాలు అడ్డం వచ్చినాయో కాంగ్రెస్ పార్టీలో సమాధానం చెప్పాలా. ఓకే, అంటే నేను ఒకటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి కూడా మరి రాష్ట్రపతికి పంపించారు కదా, అది పెండింగ్ లో ఉంది. ఇప్పుడు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. రేపు ఇది కాకపోతే మిమ్మల్ని అనరా? ఒక విషయం అండి, ఈ రోజు బీసీలు అమాయకులు కాదు. ఏ పార్టీ ఏ రకంగా వ్యవహారం చేస్తున్నది, ఏ పార్టీ నిబద్ధత ఏంది అనేది బీసీలకు ఇప్పటికీ అర్థమయ్యింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదన్నా మంచి చేయాలని ఆలోచించిన ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజైనా బీసీలు ముఖ్యమంత్రి కావాలని ఆలోచించరా? 5 సంవత్సరాలలో 4 ముఖ్యమంత్రుల్ని మారుస్తే ఏ రోజు కనీసం సంవత్సర కాలం కావచ్చు వాళ్ళ పీరియడ్, ఆ రోజు ఒక్కసారైనా కానీ పోనీ 5 ఏళ్లలో 4 మారుస్తున్నాం కదా. ఒకసారి మీరు బీసీ చీఫ్ మినిస్టర్ చేస్తా అని చెప్పి బీజేపీ లీడర్ కూడా చేయలేదు, మిమ్మల్ని చేయలేదు కదా. బీజేపీ లీడర్ మిమ్మల్ని చేయలేదు, మళ్ళీ రెడ్డి నేతనే చేశారు కదా. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొన్నటి వరకు రెడ్డియే, కేంద్ర కేబినెట్ రెడ్డియే, బీజేపీ లీడర్ రెడ్డియే. మీరు కనీసం ముఖ్యమంత్రి చేస్తా అని ఫ్లోర్ లీడర్ గా మిమ్మల్ని ఎందుకు చేయలేదు మరి? అట్లా అంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో ఏం అనుమానాలు లేవు. మొన్న అధికారంలోకి ఎట్లాగో రాదు, మనకు 10 సీట్లు కూడా రావు అని చెప్పి బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేశారు. భరత్ గారు, మీరు తేదీని ఈ రోజు తేదీని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా వచ్చే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడబోతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా రాబో రోజు అసెంబ్లీ ఎన్నికల్లో గల్లంతు అవుతాయి. పక్కా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి ముస్లిం ముఖ్యమంత్రిని కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు, బీసీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు 2 కూడా చూస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం భయం? ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నది? ఎందుకు అంత భయం? ఇప్పుడు ఉన్నటువంటి బీసీలకు ఇచ్చినటువంటి అవకాశాలు కూడా వాళ్ళకే దోచిపెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నది కాంగ్రెస్ పార్టీ? సరే, ఇప్పుడు ముస్లింలకు 10% పోతే ఇప్పుడు 23% ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా బీసీలకు ఇంకో 9% వస్తాయి కదా, అడిషనల్ గా 32% అయితే వస్తాయి కదా. సరే, దీనికి ముందు సమాధానం కావాలి. 2014లో ఇచ్చినటువంటి 34%, తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డ తర్వాత అయినటువంటి రిజర్వేషన్ సంఖ్య పర్సెంటేజ్ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు ఒక విషయం భరత్ గారు, వీళ్ళు లేనటువంటి అధికారాల గురించి చర్చ చేసి ఏదో మిగతా పార్టీల మీద బుర్రాలనుకుంటున్నారు కదా. మీకు ఉన్నటువంటి అధికారాన్ని ప్రకారం ఎందుకు 20,000 కోట్లు ఇవ్వలేకపోయిండ్రు? ఎందుకు కార్పొరేషన్ చైర్మన్లలో 42% ఇవ్వలేకపోయారు? ఎందుకు మీ రాష్ట్ర కేబినెట్ లో 42% మంత్రులు నియమించలేకపోయారు? ఎందుకు మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్తానన్నటువంటి బీసీలకు అసెంబ్లీ సీట్లు ఎన్ని కేటాయించారు? ఏ సీట్లు కేటాయించారు తెలుసా భరత్ గారు? మాకు చార్మినార్ మాకు ఇస్తారు, మాకు ఇచ్చేది చార్మినార్. ఈ పాత బస్సులు ఉన్నటువంటి చంద్రాయనగుట్ట ఈ సీట్లు మాకు ఇస్తారు. ఈ సీట్లు మాకు ఇచ్చి బీసీ కోటాని పూర్తి చేస్తుంటది కాంగ్రెస్ పార్టీ. ఆ సీట్లు ఇచ్చిన తర్వాత కూడా బీసీ కోటా ఉండలేదు పోయినసారి. ఒకసారి మనం రాజారాం యాదవ్ గారితో మాట్లాడదాం. బీసీ ఉద్యమాల్లో ఆయన ఉన్నారు. రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఎక్కడ, ఢిల్లీలో ఉన్నారా హైదరాబాదా? హైదరాబాద్ ఉన్నాను సార్. పోలేదా ఢిల్లీ? కాంగ్రెస్ పార్టీ పిలిచింది. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలుగా బీసీలని మోసం చేస్తున్నది, మమ్మల్ని గొర్రెలలాగా బలిస్తూనే ఉన్నది.
మేము మళ్ళీ అన్ని తెలిసి నేను ఒక చరిత్రకారుడుగా బీసీ ఉద్యమకారుడుగా గత 20 సంవత్సరాలుగా నేను బీసీ ఉద్యమంలో ఉన్నాను. ఉస్మానిటీ విద్యార్థి నాయకుడుగా సామాజిక ఉద్యమాలు ఉన్నాను. మొత్తం చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్ర అండి. మళ్ళీ మేము పోయి ఇంకా మా ప్రజలు అంతా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ప్రొడ్యూసర్ ఏమో రాహుల్ గాంధీ. దాంట్లో మాకేం పాత్ర లేవండి. వాళ్ళకు పాత్రలు చాలా మంది, పాత్రదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చాలా మంది కొద్దిమంది మేధావులు. రాహుల్ గాంధీ కూడా డ్రామానేనా, సీరియస్నెస్ కాదా? ఒప్పుకున్నారు సారీ గతంలో పోరాడలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన మొన్న చెప్పి ఉన్నాడు మేము నష్టాన్ని మేము గతంలో చేసి ఉండాల్సిండే, బీసీలకు న్యాయం చేసి ఉండాల్సిండే, చారిత్రక తప్పిదమని చెప్తున్నాడు. కానీ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ వారి ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదండి. ఎందుకు భ్రమలు పెడుతున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారో తెలిసి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనేది వాళ్ళ చేతిలో లేదు, 9th షెడ్యూల్ వాళ్ళ చేతిలో లేదు. చేతిలో లేని దాన్ని చూయించి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి ఢిల్లీలో మోసం చేయడం అనేది ఎంత పెద్ద మోసం అండి. అంటే ఆ రోజు మోసం చేసిండు, ఈ రోజు మళ్ళీ రక్తి కట్టేట్టుగా మోసం చేసి బీసీలని భ్రమింపజేసి నమ్మించే పరిస్థితి కనిపిస్తున్నది, గొంతు కోసే పరిస్థితి కనిపిస్తున్నది. వారికి తెలియదా అండి ఇది కాదు అని తెలియదా అండి? ఇవాళ 40% రిజర్వేషన్ కాదని తెలియదా? కాకుండా చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించిన విషయం తెలియదా వారికి? ఇలా తెలిసి ఒకవైపు ఏమో నటరాజన్ లాంటి వాళ్ళతోటి, మహేష్ కుమార్ గారి తోటి ఆయనకు వ్యతిరేకంగా ఇక్కడ పావులు కలుపుతూ ఇక్కడ ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి, పార్టీని కాపాడుకునే పరిస్థితి. మరొక వైపు ఏమో తమ పార్టీ చేస్తున్న మోసాన్ని చెప్పుకోలేక, జరిగిన నష్టాన్ని చెప్పుకోలేక మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడం, బయట మేము ఛాంపియన్స్ అని చెప్పుకోవడం. మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు 1.5 year గా వారు చేస్తుంది ఏంటండి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కామరెడ్డి డిక్లరేషన్ అని చెప్తున్నారు. ఆ రోజేమో మేమే చేస్తామన్నారు, ఈ రోజేమో రాజ్యాంగ సవరణ అంటున్నారు. ఆ రోజేమో మేము మొత్తం కులగణన చేసి మొత్తం చేస్తామన్నారు. బీసీ కనీసం డెడికేటెడ్ కమిషన్ కూడా హైకోర్టు ముట్టికాయలు వేస్తేనే వేసిందండి. తర్వాత ఆ కాస్ట్ సెన్సెస్ కూడా ఏ రకంగా దాదాపు 5% బీసీలు తగ్గించిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52% తెలిస్తే బీసీని ఈయన 5% తగ్గించిండు. 5% తగ్గిపోతారండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటుంది ముస్లింలను తీసేస్తే గానీ మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళకు ముస్లింలకు కోపం కాదండి, బీజేపీకి భాజపాకి బీసీలు అంటేనే కోపము. వాళ్ళకు బీసీలతో ఎప్పుడు ప్రధాని బీసీఏ కదా, వినండి, నరేంద్ర మోడీ బీసీఏ కదా అంటారా? వాళ్ళకి ఉన్న సమస్యల్లా బీసీల మీదే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి దళితుల మీద. ఒక్క నిమిషం రాజారాం యాదవ్ గారు, సారీ టు డిస్రప్టివ్. మనతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీ చేరుకున్నారా? చెప్పండి. నమస్కారం, చెప్పండి. మహేష్ గౌడ్ గారు ఢిల్లీ చేరుకున్నారా? ఢిల్లీ చేరుకున్నాం. జంతర్ మంతర్లో ఏర్పాట్లు చేసి చూస్తా ఉన్నాము. నేను, మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా జంతర్ మంతర్లో ఏర్పాట్లు పరిశీలిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రేపు ధర్నా సక్సెస్ కాబోతా ఉంది. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే గారు వస్తారు, సాయంత్రం రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రెడ్డి వర్గం చెందిన వాడైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఆకాంక్షలు పూర్తి చేసే క్రమంలో అసెంబ్లీలో 2 చట్టాలు చేయగలిగినాము, కుల సర్వే చేయగలిగినాము. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, ప్రేమను చూపగలిగినాము. ఇవాళ బీజేపీ పార్టీ తిరోగమనంలో అసెంబ్లీలో ఓటేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి మోకాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న లొసుకులు చూపించి, చిన్న నెపాలు చూపించి ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మీ ద్వారా అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక పార్టీతో ఒక వ్యక్తి సమస్య కాదు, ఇది జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల సమస్య. అందరం కూడా కలిసికట్టుగా రావాలని ముఖ్యమంత్రి గారికి, మాకు ఎవరిని పిలవడానికన్నా బేసిజాలు లేవు. దయచేసి అందరు కలిసికట్టుగా రావాలి, ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకుందాం, రిజర్వేషన్ సాధించుకుందాం అనే మాట మీ ద్వారా మిగతా పార్టీల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఉదయం మల్లికార్జున ఖర్గే, సాయంత్రం రాహుల్ గాంధీ వస్తా అంటారు. బట్ లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ
మార్నింగ్ 10K వస్తాడని చెప్పి రాలేదు ఆ రోజు ధర్నాకు. ఈసారి కంపల్సరీ వస్తారా? వేరు ఆనాడు పార్లమెంట్ లో ఆయన యాక్టివిటీ ఎక్కువ ఉంది. ఈ రోజు వస్తారని చెప్పే మాట మా ఎంపీల కన్వీనర్ మల్లు రవి గారు వీళ్ళంతా కూడా చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా రేపు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సింది, వాళ్ళు ఏమంటారంటే 2 ఇష్యూస్ చూపిస్తున్నారు. ఒకటి ముస్లింలకి ఇవ్వడాన్ని మేము యాక్సెప్ట్ చేయం, రెండవది ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నప్పుడు, రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ గవర్నర్ కి ఎందుకు పంపించారు పెండింగ్ లో ఉన్నప్పుడు? అది ఎట్లా గవర్నర్ ఇస్తారు? మేము వెల్ఫేర్ మినిస్టర్ గారిని 2 మాసాల క్రితం కలిసినప్పుడు ప్రొసీజర్ మీరు పంపించండి, నేను దాన్ని ఫాలో అప్ చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. ఓకే, ఇలా ముస్లింలు పక్కన పెట్టాలని అయితే నెపం ఎత్తుకుంటున్నారు. ఇది కేవలం బీసీల యొక్క రిజర్వేషన్ అనగదొక్కటానికే. కిషన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, నేను మీకు కావాలంటే వీడియో పంపిస్తాను. మోడీ గారు మాట్లాడుతూ, నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ పొందినారనే మాట చెప్పడం జరిగింది. ఆ రకంగా గుజరాత్ లో శాతం తక్కువ కావచ్చు, కానీ బీసీల పేరు మీద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇస్తా ఉన్నారు, సమైక్య మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఉన్నారు. ఈ 3 చోట్ల కూడా అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో ప్రతి చోట అక్కడ లేని అబ్జెక్షన్ తెలంగాణలో ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు తెలంగాణలో అంతకుముందు దూదేకుల, నూరు భాష వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. కుల వృత్తులు లేని బీసీలకు కూడా మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో 90% ముస్లింస్ ని బీసీలో చేర్చారు, అందుకని మా అబ్జెక్షన్ అని అంటారు. వెనుకబాటు తనము గుర్తించి సర్వే ప్రకారము శాస్త్రబద్ధంగా జరిగిన సర్వేలో ఇదంతా రూఢి అయింది కాబట్టే వెనుకబడ్డ తరగతులకు చెందిన ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము. దాంట్లో సయ్యదులకు గాని, పఠాన్లకు గాని, నవాబులకు గాని ఇవ్వట్లేదు. ఎవరైతే ఈ తెగలకు చెందిన వెనుకబడ్డ తరగతులు ఉన్నాయో, మన హిందువులు ఉన్నట్టే అక్కడ కుల వృత్తులు ఉన్నాయి, అక్కడ వెనుకబడ్డ జాతులు ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము. వారు కూడా పౌరులే కదా. దాన్ని నెపం పెట్టుకొని ముస్లిం అని జపం చేసి ముస్లిం కార్డు నెపం పెట్టుకొని బీసీల యొక్క హక్కుల్ని కాలరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటిసారి ఇక్కడ చెప్తా ఉన్నాను, ఒకటేంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 50 సీట్లు బీసీలకు రిజర్వ్ అయితే 33 మంది ముస్లిం సెలెక్ట్ అయ్యారు. హిందూ బీసీలకు 17% కూడా 17 సీట్లు కూడా రాలేదు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్తుంది. ముస్లిం జనాభా ఉన్న చోట ముస్లిం ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు ఎంఐఎం ఎలక్ట్ అవుతా ఉంది అక్కడ. ఇప్పుడు ఓవరాల్ గా రాష్ట్రం యొక్క రిజర్వేషన్ చూసుకున్నప్పుడు 47 బీసీలు, హిందూ బీసీలు ఉంటే దాదాపు 10% ముస్లిం బీసీలు ఉన్నారు. ముస్లింలు అగ్రవర్ణాలు కేవలం 2% ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఎవరో ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కూడా సెల్ఫ్ డిక్లేర్ డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు నా ఇంటికి వస్తే నా పేరు మహేష్ గౌడ్, నేను ఫలానా బీసీ జాతికి చెందినవని నేను సంతకం పెట్టి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. అట్లా డిక్లేర్ చేసుకున్న డాక్యుమెంట్ లో శాస్త్రబద్ధంగా చేసిన సర్వేలో ఇది ప్రూఫ్ అయింది. దాని ఆధారంగా రిజర్వ్ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు చిత్తశుద్ధి లోపించే కిషన్ రెడ్డి లాంటి వారు ఇది ముస్లిం నెపం పెట్టి బీసీల యొక్క వస్తున్నటువంటి హక్కుల్ని కాలరాయడమేది. నేను మీ ద్వారా కిషన్ రెడ్డికి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలని విస్మరించి రేపు మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం బీసీలకు ఉంది. ముఖ్యంగా బీజేపీ ఉన్నటువంటి బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. మీకెందుకు చావా లేవట్లేదు? మేము రేపు ధర్నా చేస్తే మా ధర్నాలో అగ్రవర్ణాలు అందరూ పాల్గొంటున్నారు, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని. మేము ఇప్పించుకోగలిగిన సరే, మరి బీఆర్ఎస్ ఎందుకు కలుపుకొని వెళ్ళలేదు? మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు పిలవలేదు? వస్తానంటే వద్దనేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు కానీ భేషజాలు లేవు. అఖిలపక్ష ధర్నా చేసి ఉండాల్సింది కదా, మీరు ఎమ్మెల్యేలు అందరినీ వద్దనేది లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేక మొక్కలు చాటేస్తా ఉన్నారు. కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఎవరు మాతో కలిసి వస్తే వారి మద్దతు తీసుకుంటాము. ఇది ఒక పార్టీ సమస్యనో ఒక వ్యక్తి సమస్యనో కాదు. ఇది యావత్ మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీల సమస్యది. అందరు కలిసికట్టుగా సహకారం చేయాల్సిన సమస్య ఇది. అందరు కలిసి రావాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారు తలుచుకుంటే క్షణంలో రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు ముందుకు రావట్లేదు? బీజేపీలో బీసీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? బట్ రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ బిల్ పెండింగ్ లో ఉంది. బీసీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఈటల రాజేందర్ గారు, అరవింద్ గారు, మిగతా 8 మంది శాసనసభ్యులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన బిల్ పెండింగ్ లో ఉంది. అది ఉండగా మళ్ళీ గవర్నర్ కు
పంపిస్తే రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయండి, గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళు 3.5 నెలల నుంచి కాలయాపన జరుగుతుంది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ఇస్తామని అనుకుంటాం. ఇన్ని రకాలుగా అవకాశాలని మేము ఛేదిస్తున్నామంటే మాకు చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా? ఇప్పుడు సార్ బీసీలకు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని కోణాల నుంచి అన్వేషిస్తా ఉన్నాము. ఎట్టొచ్చి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎన్నికలకు ముందు రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నదే మా దృఢమైన సంకల్పం. ఇప్పుడు ఇది లేకపోతే ఎట్లా? మరి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది, వాళ్ళైతే చెయ్యమని చెప్తున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి పోస్ట్ పోన్ అవుతాయా? మీరు లాస్ట్ గతంలో చెప్పారు. అవన్నీ కూడా మళ్ళీ పార్టీలో చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళైతే చేయమని చెప్తున్నారు సార్. సో చూద్దాం రేపు పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉందా? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ గారు పాతకాలం కాదు, ప్రజల్లో చైతన్యం వచ్చింది, బీసీలో చైతన్యం వచ్చింది. బీసీలతో చెలగాటమాడే ఏ నాయకుడికైనా గుణపాఠం తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి అటువంటిప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద బీఆర్ఎస్ మీద ప్రెషర్ ఎందుకు రావట్లేదు? నిజంగా అట్లా ఉంటే గనక మేము ఇక్కడ ఢిల్లీకి ఎందుకు వచ్చాము? తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి తెలవాలని, తెలంగాణ బీసీల జనాభా ఎంతుందో వారికి అంత వాటా రావట్లేదని, ఆ వాటా రావాలని కోరుతూనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వచ్చాం. ఇప్పుడు 3,000 మంది ఢిల్లీ వచ్చి ధర్నా కూర్చుంటున్నాం అంటే ఆ డెన్సిటీ అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా సార్ మీకు? అడిగాము, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగాము. రేపు సాయంత్రం గానీ ఎల్లుండి గానీ సిద్ధంగా ఉన్నాం, ఇవ్వాల్సింది అడిగాము. ఆమె కూడా ఒక షెడ్యూల్ తెగలకు చెందినటువంటి మహిళ, చాలా ఈ వర్గాల గురించి పరిపూర్ణమైన అవగాహన మహిళ కాబట్టి రేపు సాయంత్రం ఎల్లుండి మాకు ఆహ్వానం వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు గవర్నర్ కు రాష్ట్రపతికి కాల పరిమితి విధించారు కదా, కాల పరిమితి అయిపోతే మరి డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని అప్పుడు సుప్రీంకోర్టు లీగల్ ఆప్షన్స్ లో నేను ఇంకంతవరకు స్టడీ చేయలేదు, చూడాలి. మా సంకల్పం మాత్రం స్వాతిముత్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సంకల్ప దోషం లేదు. ముఖ్యమంత్రి గారు మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే దశగా అన్ని కోణాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాధిస్తామని నమ్మకం ఉంది. సాధిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు మీరు అనుకున్నట్టు లాస్ట్ టైం నాతో చెప్పారు September 14th, 15th ఆ టైంలో మేము కండక్ట్ చేస్తామని. గడువు లోపల రిజర్వేషన్ ఇచ్చి పోవాలనేది మా ధ్యేయం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ బాబు. థ్యాంక్ యూ. మనతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, ఏంది ఢిల్లీలో అంత హల్చల్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు ఎందుకు కలిసి వెళ్ళలేదు వాళ్ళతో పాటు? వాళ్ళు మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలనుకుని మభ్యపెట్టాలనుకుని చేసే ప్రయత్నాన్ని ఈ రోజు ప్రజల ముందు నిరూపించుకోలేక, చేస్తామని చెప్పిన హామీని నెరవేర్చుకోలేక మరొకసారి మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నాలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు గుర్తొచ్చిందండి వీళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 42%? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం వరకు అసలు 42% గురించి ఊసి కూడా ఎత్తలేదు. ఆ తర్వాత రెండు బడ్జెట్లు పెట్టారు. బడ్జెట్లలో మామూలుగా 20,000 కోట్ల చొప్పున బడ్జెట్ పెట్టాల్సిన వీళ్ళు బీసీలకు బడ్జెట్లు నిధులు కేటాయించారు. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో 42%తో పాటు అన్నిట్లలో రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు బడ్జెట్ లో కూడా కేటాయింపులు చేస్తారు. సరే, మొదలు ఇప్పుడు ఇట్లా విద్యా ఉద్యోగాలు, పాలిటిక్స్ లో రిజర్వేషన్స్, రాజకీయాల్లో రిజర్వేషన్స్ స్టార్ట్ చేసింది అనుకుందాం. సరే, నెక్స్ట్ అవన్నీ చేస్తారు. కానీ మీ పార్టీ స్టాండ్ ఏంది? మీ పార్టీ ఎందుకు వాళ్ళందరినీ ఆహ్వానించారు, అన్ని పార్టీలు రావాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు మీ పార్టీ తరఫున డెలిగేషన్? బొల్లమల్ల యాదవ్ గారు వినబడుతుందా? ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఎన్ని అవకాశాలు ఇచ్చారు, బడ్జెట్ లో 2 బడ్జెట్లు పెట్టారు, బడ్జెట్లలో ఎంత నిధులు కేటాయించారు జనాభా ప్రాతిపదికన, ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇచ్చారు, వీటన్నిటితో పోలిస్తే వీళ్ళకి సమగ్రంగా చిత్తశుద్ధి లేదు అనేది నిరూపించబడుతుంది. ఈరోజు ఎన్నికల కోసం, ఓట్ల కోసం మళ్ళీ సార్ వాళ్ళకి చిత్తశుద్ధి ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళు అసెంబ్లీలో పెట్టింది, వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేసింది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంది, మీరు సపోర్ట్ చేశారు. కూడా వాళ్ళేండి, హామీ ఇచ్చింది కూడా వాళ్ళే, హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది. మొక్కుబడిగా అంటే మీరు సపోర్టా కాదా అని తెలియట్లేదు. కవిత మీరు కార్యాచరణ చేసింది ఎక్కడ? అఖిల పక్షాన్ని పెట్టో లేకపోతే ఒక కార్యాచరణ చేసో అందరినీ రమ్మని పిలిచారు కదా ఢిల్లీకి.
ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాకు అందరు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళ భజన మండలిని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన అనుచరులను పెట్టుకొని ఏదో మేము చేస్తున్నాము మీరు రావాలని చెప్పేసి అని అంటే తూతూ మంత్రంగా జరిగే కార్యక్రమానికి మేము ఏం చేస్తాము? డెఫినెట్ గా మీకు ఆ చిచ్చుదిద్దు ఉంటే ఎట్లా చేద్దాము, దీనికి కార్యాచరణ ఎట్లా చేద్దాము. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలని సంప్రదించారు, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేశారు, అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదకి రావాలి, ఎవరి పార్టీ ఎవరిదైనా ఎజెండా మాత్రం మనకు తెలంగాణ సాధించడమే అని చెప్పేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఆ రోజు ఉద్యమం చేశారు. కాబట్టి తెలంగాణ కళ సాకారమైంది. అదే రకంగా మీకు 42% రిజర్వేషన్ సాధించాలంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైన బీజేపీ వాళ్ళని మొక్కు పిండి అయినా మెడలు వంచైనా నిలదీసైనా నెగ్గు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా వీళ్ళు మొక్కుబడిగా ఏదో మేము చేస్తాం మేము అన్నాం, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం, జంతర్ మంతర్లో ఒక రోజు ధర్నా చేసినాం, మా పని అయిపోయింది మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని అన్నారు. మన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సెప్టెంబర్ 30వ తారీఖు చివరి తేదీగా గడువు నిర్ణయించిన తర్వాత మొట్టికాయలు వేసిన తర్వాత కోర్టు ఈ రోజు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలలో పోతే ప్రజలు నమ్మరనే అపనమ్మకంతో ఆర్డినెన్స్ అని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేదు. ఇప్పుడు కవిత ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రయత్నం ఏంది ఏ నుంచి రైస్ బొల్లమల్ల యాదవ్ గారు కవిత ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీ పార్టీ నుంచి ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు? వాళ్ళు ఆమోద ముద్ర వీళ్ళు పంపించింది కాబట్టి ఆమోద ముద్ర అయ్యారు కదా, దానికోసం మీరు చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా మీకు ఆ క్రెడిబిలిటీ కావాలనుకుంటే మీరు పోరాటం చేసింది ఏంది, వాళ్ళ మీద యుద్ధం చేసింది ఏంది, వాళ్ళతో సంప్రదింపులు చేసి. సార్ వినబడుతుందా బొల్లమల్ల యాదవ్ గారు? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. సో స్పందన రేపైతే ఒకటి మనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు, రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే వస్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, సాయంత్రం రాహుల్ గాంధీ అటెండ్ అవుతారని చెప్తున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేయబోతున్నారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో. అంటే ముఖ్యమంత్రి జంతర్ మంతర్లో ధర్నా చేయడం ఇది రెండోసారి, ఇంతకుముందు కూడా చేశారు. సో ముఖ్యమంత్రులు జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఏంటంటే జనరల్ గా నేషనల్ మీడియా అట్రాక్షన్ అంతా ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా ఒకసారి ప్యాడీ గురించి ధర్నా చేశారు, వరి కొనుగోలు చేయాలని చెప్పి ఆయన ధర్నా చేసిన పరిస్థితి గత టర్మ్లో. ఈసారి రేవంత్ రెడ్డి రెండో ధర్నా ఈ 20 నెలల్లో. సో నేషనల్ మీడియా పరంగా కూడా అట్రాక్షన్ ఉంటుంది, జాతీయ మీడియా దృష్టికి వెళ్తుంది, భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒత్తిడి పెరుగుతుందని. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, వాళ్ళు ముస్లింలని ఎక్స్క్లూడ్ చేస్తేనే మేము ఇస్తామని చెప్తారు. సో కాంగ్రెస్ ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ ట్రైన్ రీచ్ అవుతుంది, రేపు ధర్నా, ఎల్లుండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. మరి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా తెలీదు. ప్లస్ రాష్ట్రపతి దగ్గర విద్యా ఉద్యోగాలకు సంబంధించి పెండింగ్ లో ఉంది. అదే సమయంలో గవర్నర్ ఏమో ఆర్డినెన్స్ ఇప్పుడు 10వ తారీఖు లోపు 11, 12 ఆర్డినెన్స్ పంపించారు, ఆ లోపు ఆయన క్లియర్ చేయాలి. సో బహుశా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారైతే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి అపాయింట్మెంటో లేదా రాష్ట్రపతి అపాయింట్మెంటో తీసుకుంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా కాకుండా నిజంగా దీన్ని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ లేకపోతే కొద్దిమంది సంఘాలని తీసుకెళ్తే గనక మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందేమో, కానీ లోకల్ లీడర్స్ అంటే మేము రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్ ఉన్నాయని బీజేపీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని తీసుకెళ్తే వేరే విధంగా ఉండేది. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ కాకుండా, ఎందుకంటే జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి వస్తుంది? సో ఆ విధంగా చేసే లేకుండా మొత్తం చూద్దాం. రాహుల్ గాంధీ లాస్ట్ టైం పాల్గొంటారని చెప్పారు, బట్ పాల్గొనలేదు. బట్ రాహుల్ గాంధీ అయితే మొన్న అయితే చెప్పారు ఓబీసీలకు ఎంత చేయాలో అంత చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దళితులు ఆదివాసుల విషయంలో మైనారిటీల విషయంలో ఎంతైతే ఫైట్ చేసిందో ఆ స్థాయిలో మేము పోరాటం చేయలేదని ఒప్పుకున్నారు. రేపటి ధర్నాకు రాహుల్ గాంధీ కూడా అటెండ్ అవుతారని చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూద్దాం. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏలో 1 more షార్ట్ బ్రేక్. స్టేట్